ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో మేషరాశి వారి ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. జనవరి నెల 2021లో ఈ రాశి వారికి ఎలా కలిసొస్తుంది, ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో మీరు నూతన ఉత్సాహంతో కొన్ని పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తులు అటువంటి వాటి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండొచ్చు. పారిశ్రామిక వర్గాల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపకరిస్తాయి. ఆర్థికంగా బలం పొందుతారు. రుణ బాధల నుంచి క్రమేపీ ఒడ్డున పడతారు. చిరకాల మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పరిచయాలు వంటివి విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు వంటివి తీరుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. కొన్ని ఊహించని సంఘటనలు కూడా మీలో మార్పులు తీసుకురావచ్చు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేస్తారు. విద్యార్థులైతే వారి ప్రయత్నాలన్నింటిలో కూడా అనుకూలత లభిస్తుంది. వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలన్నీ కూడా ఊపందుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకి వారి పనికి సంబంధించిన క్లిష్ట సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు చూసుకుంటే మరింత ప్రగతి కనిపిస్తోంది. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే గతం కంటే మరింత మెరుగైన దిశలో కొనసాగుతుంది. ఇంతకాలం మీరు పడిన శ్రమంతా కూడా ఓ కొలిక్కొస్తుంది. పరిస్థితులన్నీ అనుకూలించి ముందడుగు వేస్తారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనుల్ని దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంతమేర విస్తరించడం జరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు వంటివి తీరిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. ముఖ్యమైన పనులు నెమ్మదించినా కూడా ఎట్టకేలకు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా కూడా అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మీకు మిత్రులుగా మారుతారు. బంధువులు కలుసుకుంటారు. ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు అంటే క్లిష్టమైన సమస్యలు వంటివి తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకైతే కొత్త కొత్త పెట్టుబడులు వంటివి కూడా అందుతాయి. ఉద్యోగస్తులకు చూసుకుంటే కొంతమందికి కొత్త కొత్త హోదాలు కూడా రావచ్చు. పారిశ్రామిక వర్గాలకైతే మొత్తం మీద శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇక మేషరాశిలో ఉన్న విద్యార్థుల విషయం తీసుకుంటే విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పిల్లల నుంచి నిరాశపరిచే వార్తలు వినే అవకాశం ఉంటుంది. సామాజిక కీర్తిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెలలో 2వ భాగం నుంచి చూసుకుంటే మేషరాశిలో ఉన్న విద్యార్థులకు విద్యారంగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల నుంచి నిరాశపరిచే వార్తలు వినే అవకాశం ఉంటుంది. సామాజిక కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి. రహస్య శత్రువులుంటే మీకు హాని కలుగు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. సాయంత్రం పూట అంటే సాయంత్రం వేళల్లో మీరు చేస్తున్న పని ఆగే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే మీకు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. చాలా వరకు ఈ నెలలో అదృష్టం 85% వరకు మీకు మద్దతునిస్తుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకొస్తాయి. నిరుద్యోగులకు ముఖ్యంగా ఇంటర్వ్యూలు వంటి వాటి విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. మీ వాహనాన్ని మీరు తప్ప ఇంకెవ్వరికీ కూడా ఇవ్వవద్దు. ఆలయాలను సందర్శిస్తారు. ఉమ్మడి సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు.
ఇక వేడుకలు పార్టీలు అంటూ ఉంటే మాత్రం మితంగా వ్యవహరించండి. మీకు సంబంధించిన వ్యవహారాలలో తల దూర్చవద్దు. ఈ రాశి యజమాని అంగారకుడు కాబట్టి వీరి అదృష్టరత్నం వజ్రం. ఇందులో అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే అది దాని రంగే. ఏదేమైనా మేషరాశిలో ఉన్నవారు వజ్రాన్ని ధరిస్తే జాతకంలో ఏమైనా చెడు ప్రభావాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఇది ధరించిన తర్వాత మేషరాశి వారి కోరికలు ఆకాంక్షలు తీరుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీ ఇంటి పండితులు ఎవరైతే ఉంటారో వారి సలహా తీసుకుని దాని ప్రకారం మీరు వజ్రాన్ని ధరించండి. ఇక భవిష్యత్తు కూడా ఆశాజనకంగా సాగుతుంది. ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలుంటే తొలగిపోతాయి. ఇక చివరికొచ్చి చూసుకునేసరికి ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలమైన కాలం. వాహనాల వల్ల కొంత ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు వంటివి బాధించే సూచన. విద్యార్థులు మాత్రం బాగా శ్రమించాలి. వ్యాపార వర్గం వారు ముందు అంటే నెల చివరిలో కొంత ఇబ్బందులు పడి నష్టాల్లాంటివి చూసినా కూడా తదుపరి లాభపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్థిరమైన ఆలోచన విధానం చాలా అవసరం. మిత్రుల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల సహాయం కూడా మీకు అవసరమయ్యే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈ మాసంలో కళారంగంలో ఉన్నవారి విషయం తీసుకున్నట్లయితే మీడియా రంగంలో పనిచేసేవారికి అలాగే టీవీ సినిమా రంగాలలో పనిచేసేవారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా లాభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సులువుగా విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవనంలో సంతోషకరమైన సంఘటనలు చూస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు కూడా ఉన్నాయి. ఇక మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. అయితే డబ్బుకొచ్చిన ఇబ్బంది అయితే పెద్దగా ఉండదు. ఆరోగ్య సమస్యలు చూసుకుంటే వారసత్వ సంబంధ సమస్యలు లాంటివంటే అనారోగ్యం, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. షుగర్, బీపీ ఇటువంటి వాటిల్లో కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవనంలో అయితే ఒడిదుడుకులు లేదంటే ఆకస్మిక ఉద్యోగ నష్టం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మొత్తంగా రిలాక్స్ కావద్దు. కొంత జాగ్రత్త వహిస్తూ మీరు మీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 20వ తేదీ తర్వాత మీరు చేపట్టే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. తీసుకునే నిర్ణయాల్లో ఆవేశం పడకుండా ఉండడం చాలా అవసరం. ఇక ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా కాలి నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో సంతాన ప్రయత్నాలలో కొంతకాలంగా ఏర్పడుతున్న అడ్డంకులన్నీ కూడా తొలగుతాయి. పుత్ర సంతాన సౌఖ్యానికి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్వశక్తితో గౌరవప్రదమైన జీవనాన్ని ఏర్పరచుకుంటారు. నూతన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వ్యక్తిగత జీవనానికి సంబంధించి ఒక శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మాసంలో ధనం విషయం మిశ్రమంగా ఉన్నా కూడా స్థిరాస్తి సంబంధ వ్యవహారాలైతే కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్థిక సమస్యలకు మానసిక అశాంతికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల వలన అపకీర్తి గౌరవ హాని కలుగుతుంది. మేషరాశి పురుషులకు పరభార్యాశక్తి వలన తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ జీవనంలో ఉన్న బాధ్యతల్ని చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. ప్రశంసలు పొందుతారు. పై అధికారుల నుంచి సలహాలు సూచనలు వంటివి కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక మాసం చివరి వారంలో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ మాసంలో పితృవర్గం వారి నుండి ఎదురుచూస్తున్న సహాయం లభిస్తుంది. నూతన వాహన కోరిక ఫలిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో జయం, ధన సమస్యలు వంటివి తొలగిపోతాయి. ఇక మాసం రెండో భాగంలో ప్రయాణాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడుతుంది. తలపెట్టిన ప్రయాణాలన్నీ కూడా మీకు లాభిస్తాయి. అయితే సక్రమంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోగలిగితే మంచి ఫలితాల్ని అందుకుంటారు. ఈ రాశిలో ఉన్న మహిళలకు వారి పేరు మీద చక్కటి భూ సంపద ఏర్పడే యోగం కనిపిస్తోంది. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఏ ఒకటైనా కూడా మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2021 నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ మాసంలో కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. విలాస వస్తువుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు.
అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పాత రుణాల వంటివి తీర్చివేస్తారు. ఆర్థిక లక్ష్యాలు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాలకు విఘ్నం కలిగే అవకాశం ఉంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, సౌఖ్యం కూడా. ఈ మాసంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం ఆశించినంత ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతమవుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఈ మాసం ప్రథమ అర్ధభాగం చూసుకుంటే వైవాహిక జీవనంలో పట్టుదల, ఉద్రిక్తతలు వంటివి ఎదుర్కొంటారు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు వంటివి విఫలమవుతాయి. ఉన్నత అధికారుల్ని ప్రతిభతో ఆకట్టుకుంటారు. గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నిరుద్యోగులైతే మరింత దీక్ష, పట్టుదలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక చివరి వారం చూసుకుంటే ఆత్మీయులతో ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వంటివి ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాల్లో మాత్రం సౌఖ్యం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొత్తం మీద పూర్తి చేయగలుగుతారు. సామాజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అందరితోటి గౌరవించబడతారు. ఉద్యోగస్తులకు స్థానచలన ప్రయత్నాలున్నాయి. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు వంటివి కూడా లాభిస్తాయి. నిరుద్యోగులకు 2-3 వారాల్లో చూసినట్లయితే మంచి మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ ఉండదు. వృత్తి జీవనంలో పనుల విషయంలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హానిని కలుగు చేస్తుంది. భాతృవర్గం వారి సహకారంతో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 10వ తేదీ తర్వాత చూసుకుంటే కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన అవకాశాల వంటివి లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారి విషయం తీసుకుంటే వ్యాపార విస్తరణ అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యను ఆశిస్తున్న వారికి ప్రయత్నపూర్వక లాభం ఏర్పడుతుంది. ఇక 2వ వారానికి వచ్చి చూసుకున్నట్లయితే ధన వ్యయం తగ్గుతూ వస్తుంది. అంటే మితిమీరిన ఖర్చులు తగ్గుతాయి. దూర ప్రాంత జీవన ప్రయత్నాలు చేసేవారు ఆటంకాలను ఎదుర్కొంటారు. ఈ మాసంలో మాతృవర్గీయులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడను. నూతన ఆలోచనలు, వ్యాపార లావాదేవీలు వంటి సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ జీవనంలో కూడా ఊహించని సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. అలాగే విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. స్థాయికి మించిన సహాయాలు చేయటం వలన చేతిలో ధనం నిలవదు. ఇతరుల సమస్యలలో కలుగ చేసుకోవడం వలన గౌరవ హాని సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రం సమస్యల్ని కలిగిస్తాయి. స్నేహవర్గం నుండి ఆశించిన సహకారం అయితే లభించదు. స్వతంత్రంగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. స్నేహితులపై ఉన్న నమ్మకం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు వంటివి అందుకుంటారు. విద్యార్థులైతే కోరుకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన ప్రయత్నాల్ని చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనాదాయం అవసరాలకు సరిపోతుంది. కుటుంబపరమైన ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. గృహంలో శుభకార్యాల వంటివి నిర్వహిస్తారు. దానికి ఎక్కువగా ఖర్చు పెడతారు. సంతానానికి సంబంధించి సంతోషమే కలిగే అవకాశం ఉంది. నూతన కార్యాలకు రూపకల్పన చేస్తారు. ఉద్యోగ జీవనం సాఫీగా సాగిపోతుంది. సంతానం లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందుతాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టేస్తున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది.
సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూలత కనిపిస్తోంది. పెంపుడు జంతువులుంటే మాత్రం వాటి విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఇక 3వ వారం నుండి చూసుకుంటే వ్యతిరేక ఫలితాలు ప్రారంభం అవుతాయి. వైవాహిక జీవనంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సమస్యలు వంటివి కూడా కొంతమందికి ఏర్పడవచ్చు. కోర్టు వ్యవహారాలు అటువంటి వాటి విషయంలో ప్రతికూల తీర్పులు వస్తాయి. ధనం కూడా వృధాగా ఖర్చు అవుతుంది. వృత్తి వ్యాపారాలందు చాలా ఆలోచించుకునే, అంటే మీరు 1-2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవాలి. రాబో కాలం అంత అనుకూలమైందిగా లేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఈ మాసంలో రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం, వివాహాలు కుదుర్చుకోవటం, స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరపటం, నూతన పెట్టుబడులు పెట్టడం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. దూర ప్రయాణాలకు కూడా ఈ మాసం అంత అనువైంది కాదు. అత్యంత అవసరం అనుకుంటేనే ఆ ప్రయాణం చేయండి, లేదంటే ప్రయాణం మానుకోవటం ఉత్తమం. సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు చివరి నిమిషంలో విజయవంతమవుతాయి. వృత్తి జీవనం ద్వారా ధనార్జన చేసేవారు జాగ్రత్త వహించాలి. మీరు మనో నిగ్రహాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది, లేదంటే అపఖ్యాతి పాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత హోదాని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఆకస్మిక వ్యవహార నష్టాలకు సూచనలు కూడా కనబడుతున్నాయి. చేపట్టిన పనుల్లో తీవ్రంగా ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటారు. ఎవ్వరికీ కూడా వాగ్దానాలు వంటివి చేయవద్దు. మీ పై అధికారులతోటి మాట కలయికలో కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఇక కొన్ని విషయాలలో చూసుకుంటే మాత్రం అనుకూల ఫలితాలు ఉన్నాయి. సోదర వర్గం నుండి సహకారం లభిస్తుంది. సంతానం నుంచి కూడా మీకు శుభవార్త లభిస్తుంది. కొన్ని అవసరాలకైతే డబ్బు సర్దుబాటు అవుతుంది. ఇక చివరికి వచ్చి చూసుకుంటే కుటుంబ సమస్యలు వంటివి తగ్గుతాయి. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నవి తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం ఈ మాసం కలిసి వస్తుంది. వ్యాపారులకు మాత్రం నెలాఖరుకు వచ్చేటప్పటికి ధనాదాయం పెరుగుతుంది. రుణాలు వంటివి తీరుస్తారు. నూతన నిర్ణయాలు వంటివి తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులంటూ లేవు, కానీ మిశ్రమమైన ఫలితాలు. కొన్ని వర్గాల వారికి ఇబ్బంది కలుగుతుంటే కొన్ని వర్గాల వారికి సామాన్య ఫలితాలు, కొన్ని వర్గాల వారికి అనుకూలమైన ఫలితాలు, ఇలా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగానే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులైతే స్థానచలన లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు. ఇక వ్యాపారస్తులైతే నూతన పెట్టుబడులు వంటి విషయంలో ఆ రంగంలో ఉన్న సీనియర్లు, అంటే అనుభవజ్ఞుల సలహాలు, ఇంట్లోని పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు లాభాల్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారంతో మీ కుటుంబ పెద్దల్ని కూడా మెప్పించగలుగుతారు. మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో మిథున రాశి వారి ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదములు లేదా ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు లేదా పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారిది మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2021 నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాల వంటివి తొలగిపోతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు వంటివి ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాల వంటివి తొలగిపోతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. ఓ సంఘటన మీలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ఆర్థిక విషయాలు మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వాహనాలు, భూములు వంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకైతే ఉన్నత స్థితి దక్కవచ్చు. కళారంగంలో ఉన్నవారికి ఒత్తిడులు తొలగిపోతాయి. వారం ప్రారంభంలో చూసుకుంటే ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని నిర్ణయాలు మిత్రుల్ని ఆశ్చర్యపరుస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులైతే తమ సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగంలోని వారికి నిరీక్షణ ఫలిస్తుంది. శుభకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సంపద పెరుగుతుంది. ఏదైనా పోటీలో పిల్లల విద్య లేదా విజయ వార్తలు వంటివి పొందుతారు. వాణిజ్యంలో నూతన ఒప్పందాలు లాభాలను అందుకుంటారు. విలువైన దాన్ని కోల్పోయే లేదా దొంగిలించే భయం అనేది మీలో ఉంటుంది. భవిష్యత్తు వ్యూహాలను ఆలోచించి మరీ పనిచేస్తారు. అన్ని రకాల మద్దతుని పొందుతారు. ఈ మాసం చక్కటి ఫలితాలను కలుగచేస్తుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది. ధనాదాయం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే కుటుంబంలో అనుకోని కలహాలకు కొన్ని సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. 2-3 వారాలు చూసుకున్నట్లయితే అకాల భోజన ప్రాప్తి, కొంత అనారోగ్యం కూడా గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. చివరి వారానికి వచ్చి చూసుకుంటే చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక నూతనమైన పనియందు నిపుణత సాధించుటకు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాదులు కలిసి వస్తాయి. కార్యనిర్వహణలో అందరికన్నా ముందు ఉండి ప్రతిభతోటి ఉన్నతాధికారుల్ని ఆకర్షించగలుగుతారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి వలన ధనప్రాప్తి లేదా స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది. నూతన వస్త్ర యోగం కనిపిస్తోంది. తలపెట్టిన పనులు ఆశించిన విధంగా పూర్తవుతాయి. అన్ని రంగాల్లోని వారికి ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉంటుంది. పట్టుదల వదిలి ఆలోచించడం చాలా మంచిది. వ్యాపార రంగంలో వారు ఆశించిన ధనాదాయాన్ని పొందుతారు. విద్యార్థులైతే ఉన్నత విద్యా అవకాశాలను అందుకుంటారు. నూతన ఆలోచనలు ఏవైతే కలుగుతాయో అవన్నీ కూడా ఎలాంటి ప్రతిఘటనలు లేకుండా అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలైతే ఆశించిన విధంగా నడుస్తాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కూడా కుదురుతాయి. ఉద్యోగస్తులకైతే దూర ప్రాంత ధనాదాయం ప్రాప్తిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పనిచేసే కార్యాలయంలో కపట స్వభావులు ఎదురవుతారు. కుటుంబ సమస్యల తీర్పులలో నిర్ణయాత్మకంగా ప్రధాన పాత్ర వహిస్తారు. నూతన ఒప్పందాలు వంటివి లాభిస్తాయి. స్థాన చలన అవకాశాలైతే లేవు. మిత్రవర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ మాసంలో ప్రారంభ 3 వారాలు చూసుకుంటే శుభ ఫలితాల్ని పొందుతారు. ఆశించిన ధనాదాయం చేతికొస్తుంది. కోర్టు వివాదాలు తగవులు వంటివి పరిష్కారమవుతాయి. మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరుతుంది. అన్ని విధాలా కూడా కుటుంబ సహకారం లభిస్తుంది. ఆలోచన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది. నూతన బాధ్యతల్ని తీసుకుంటారు. ఆర్థిక లక్ష్యాలను చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. ఇక చివరి వారానికి వచ్చి చూసుకుంటే ఖర్చులు విపరీతమైపోతాయి. చేతిలో ధనం నిలవడం కష్టం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికంగా కనిపిస్తోంది. ప్రైవేటు ఉద్యోగులకైతే పనులు అస్తవ్యస్తమవుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఇంట్లో అంటే గృహంలో అనారోగ్య మూలక ఆందోళన మీలో పెరుగుతుంది. మీ సంతానం యొక్క వ్యవహార తీరు అసహనం కలిగిస్తుంది. స్వయం నియంత్రణ చాలా అవసరం. మీ మాటే నెగ్గాలి అనే పట్టుదల మాత్రం పనికిరాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే నష్టం పొందే సూచనలే అధికంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం మాత్రం సామాన్యంగానే గడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తోంది. రుణ విముక్తులు అవుతారు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి. సులభంగా పనుల్ని పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. అయితే వ్యక్తిగత జీవనంలో మాత్రం అపశృతులకు అవకాశం ఉంది. స్త్రీలకు మూత్రపిండ వ్యాధుల సూచనలు కనిపిస్తున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక వాహన మరమ్మతుల సంబంధ వ్యయం ఎక్కువగా కనబడుతోంది. అంటే సడన్గా మీ యొక్క కారు కావచ్చు, బైక్, ఇటువంటి వాహనాలు, సొంత వాహనాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రిపేర్లకు విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకులకు. కుటుంబ విషయంలో భాతృవర్గం వారితో మైత్రి తగ్గుతుంది. నూతన వ్యాపకాలు వంటివి అలవడతాయి. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్నేహవర్గాలలో ఒకరికి సంబంధించిన దుర్వార్త కూడా మీరు వినే అవకాశం ఉంది.
జీవితంలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విరామం లేకుండా కొన్ని వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. అయితే మొత్తం మీద శ్రమకు తగిన లబ్ధినైతే పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పెట్టుబడులు లభిస్తాయి. నూతన భాగస్వాములు లభిస్తారు. భాగస్వాముల సలహాలు మీకు చక్కగా కలిసొస్తాయి. పితృవర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకరమైన వార్తలు వింటారు. ఇక చివరి వారంలో మాత్రం మీ ఆలోచనలేవీ కూడా నిలకడగా ఉండవు. అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. వ్యయం కూడా అదుపు తప్పుతుంది. ఆత్మీయుల ప్రవర్తన మానసికంగా తీవ్రమైన ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది. గౌరవానికి భంగం ఏర్పడుతుంది. దైనందిన విషయాల పట్ల ఆసక్తి పోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. చేపట్టిన కార్యక్రమాలలో అడ్డంకులు, స్తబ్దత, నిరాశను కలుగు చేస్తుంది. మొత్తం మీద ఈ మాసంలో అంటే మీకు ముందు 3 వారాలు చక్కగుంటే చివరి వారంలో మాత్రం ఆశించిన ఫలితాలు దక్కవు. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలేవి కూడా కార్యరూపం దాల్చవు. అన్ని విధాలా కూడా ప్రతిబంధకాలనేవి ఏర్పడతాయి. వృధా ప్రయాణాల వలన ధనము, సమయం కూడా మీకు వృధా అయిపోతుంది. దూర ప్రయాణాలు చేయవద్దు. ఎందుకంటే అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ముఖ్యంగా మీకు 4వ వారానికి వచ్చేటప్పటికి చాలా చికాకులు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే వ్యక్తిగత జీవన సుఖ సంతోషాలు కూడా తగ్గుతాయి. జీవన విధానంలో అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు తలచిన పనులకు దైవ బలం, ఆశీస్సులు అనేవి అవసరం. విలాస వస్తువులకు సంబంధించిన వ్యయం చేయకండి. స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల్ని నమ్మవద్దు. స్త్రీలకైతే గౌరవ హాని కలిగించే సంఘటనలు కనబడుతున్నాయి. చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు ఆశించకుండా ఉండడమే చాలా మంచిది. ఖర్చులు తగ్గించుకోండి. వ్యాపార ఉద్యోగ జీవనాల్లో ఆకస్మిక నష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా తప్పుడు మార్గాలలో ప్రయాణించే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. కళత్ర జీవనంలో తీవ్ర సమస్యలు, బంధుమిత్ర విరోధాలు బాధిస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఛాతీ సంబంధ లేదా శ్వాస సంబంధ సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నెలలో మొదటి 3 వారాలు బాగుందన్నాం కదా అని చెప్పి అదే నిర్లక్ష్యంతో ఉండవద్దు. చివరి వారంలో ఆకస్మిక కష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలా కూడా జాగ్రత్త తీసుకోండి. ఇష్టదైవం యొక్క నామస్మరణం చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. మీకు కలిగే కష్టాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది. మరి ఈ రాశి వారికి జనవరి 2021 ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ నెలలో చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా కూడా అవసరాలైతే తీరుతాయి. ప్రముఖుల్ని కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకైతే కొంత అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఆలయాలను సందర్శిస్తారు. తెలివిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాల విషయం తీసుకుంటే ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. మీ ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు మీరు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల విషయం తీసుకుంటే ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సమస్యలు, వివాదాలు వంటివన్నీ కూడా సద్దుమడుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అయితే నిరాశ కలిగిస్తుంది.
సోదరులతోటి అకారణంగా విభేదాలు వంటివి నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి నెల సామాన్య లాభాలే అందుతాయి. ఉద్యోగస్తులకైతే అదనంగా బాధ్యతలనేవి తప్పవు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు పెరుగుతాయి. వస్తు గృహోపకరణ వ్యాపారులకైతే లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారం నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. ఆలయ సందర్శనలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త చాలా అవసరం. ఈ మాసం మొత్తం మీద మీకు చూసుకుంటే మిశ్రమమైన ఫలితాలు కలుగుతున్నాయి. ధనాదాయం బాగుంటుంది. మానసిక ప్రశాంతత కొరబడుతుంది. మనోధైర్యాన్ని కూడా కోల్పోయే సంఘటనలు ఏర్పడే సూచన ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. అప్రయత్నంగా మీకు మీరే కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ మాసంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని ఆలోచనలు చేయకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరిగేటట్టు వ్యవహరించడం చాలా అవసరం. ఇక శివాలయాల వంటి పుణ్యక్షేత్ర సందర్శన చేయడం చాలా మంచిది. ధన సంబంధ విషయాలైతే ప్రతికూలంగా ఉన్నాయి. ఉద్యోగ జీవనానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెల అంతగా అనుకూలంగా లేదు. అన్ని విషయాలలో కూడా తీవ్రమైన ఒత్తిడి ఏర్పడే సూచనే కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మూత్ర సంబంధ సమస్యలు, శిరోబాధ బాధించే సూచన. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం తగ్గుతుంది. చేపట్టిన పనులు, నూతన ఆరంభాలు ఇవన్నీ కూడా ప్రతిఘటనలతోనే కొనసాగుతాయి. ఇతరుల సహాయ సహకారాల కోసం చాలా కష్టపడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మాసంలో మీరు చాలా పేషెన్స్తో అంటే సహనంతో వ్యవహరిస్తే అన్ని విధాలా మంచిది. నూతన వ్యవహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యని కలిగిస్తాయి. జీవిత భాగస్వామి తరపు బంధువులతో శత్రుత్వం పెరుగుతుంది. వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతింటుంది. చేపట్టిన పనులను మధ్యలోనే విడిచిపెడతారు. వ్యతిరేక ఫలితాల వల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రుణ బాధలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక 3-4 వారాలకు వచ్చి చూసుకున్నట్లయితే సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. వ్యాపారస్తుల విషయం తీసుకుంటే ఆదాయం కొద్దిగా మెరుగుపడుతుంది. కొద్దిపాటి ప్రోత్సాహకర వాతావరణం కూడా ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు చేసే స్థానచలన ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక ఉద్యోగ జీవనంలో ఉన్న వారికి చూసుకున్నట్లయితే మొదటి 2వ వారంలో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏకాగ్రతతో అంటే కాన్సన్ట్రేషన్తో పనిచేయండి. కుటుంబ బంధాలపై ఆలోచన చాలా అవసరం. రక్త సంబంధాల విలువను అర్థం చేసుకోండి. నూతన ఉద్యోగ అవకాశాల్ని పొందుతారు. ఇక 3-4 వారాలకు వచ్చేటప్పటికి ఉద్యోగ జీవనంలో కొంత నిలకడ అనేది వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ విషయాలలో కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలు అంటే మీ కార్యాలయంలో మీ పనికి సంబంధించిన విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు కొంత అవగాహన చేసుకుంటారు. సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను ఈ మాసంలో తీసుకోవచ్చు. కానీ 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులు, పెద్దల సలహాల మేరకు నడుచుకోండి. మొత్తం మీద కొన్ని సమస్యలు అంటే తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి అయితే బయటపడతారు. పట్టుదలకు పోయి వ్యవహారాల్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిత్రుల మాట అతిగా వింటారు, నష్టపోతారు కూడా. దురలవాట్ల వలన ప్రమాదాల వంటివి కూడా ఎదుర్కొంటారు. ఏదో ఒక విధంగా అవసరాలకు తగిన ధనం మాత్రమే సర్దుబాటు అవుతుంది. నూతన వ్యవహారాల విషయం అలాగే ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక తీవ్ర నష్టం ఏర్పడే సూచన కనిపిస్తోంది. ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలు మరియు ఆశాభంగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యవహారాలలో అంటే వ్యాపారాలకు సంబంధించి భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు.
ఇక చివరి వారానికి వచ్చి చూసుకుంటే కొంత అనుకూలత అనేది ఏర్పడుతోంది. సంతాన ప్రయత్నాలు చేసేవారు మాత్రం అశుభ వార్త తెలుసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యవహారాలలో నూతన సమస్యలు వంటివి ఏర్పడతాయి. ఒత్తిడి అధికమవుతుంది. నిద్రలేమితనం బాధిస్తుంది. ఆశించిన సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మీరు ఈ మాసంలో మిత్రులతో అంటే ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆర్థిక పరంగా మీ ఫ్రెండ్స్కు అంటే మీ మిత్రులకు ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఇక చివరికి వచ్చి చూసుకున్నట్లయితే అంటే మాసం ముగుస్తున్న సమయంలో కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు. సంఘ గౌరవం కూడా లభిస్తుంది. ధనాదాయం మెరుగుపడుతుంది. విద్యార్థులకైతే వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ మాసంలో వివాహం కాని వారు పడమర దిశగా వివాహ ప్రయత్నాలు చేయటం వలన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకైతే నూతన వస్తు ఆభరణాలు లభించే సూచనలున్నాయి. ఈ మాసంలో కొన్ని శుభవార్తలు వింటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుండి సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువులు ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో సౌఖ్యం ఏర్పడుతుంది. ధన సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులైతే నెల మొదటి నుంచి ఉన్న చికాకులన్నింటినీ అధిగమించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఆశించిన సహకారం అంటే రాజకీయ పరంగా కావాల్సిన సహకారం అందుతుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ప్రయాణాలు వంటివి కూడా చేస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి మొదటి భాగంలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నా కూడా చివరికి వచ్చేటప్పటికి కొంత ఆశాజనకంగా పరిస్థితులన్నీ మారుతున్నాయి. ఇష్టదైవం యొక్క ప్రార్థన చేయండి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ దైవం యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. మీకు కలుగుతున్న చికాకుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 21 ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మీరు బంధువులు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం మీరు పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి చేయూతను అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. అందరిలోనూ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు సంబంధించి వారి కార్యాలయంలో ఉన్న గందరగోళం, పనికి సంబంధించిన చికాకులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారి విషయం తీసుకున్నట్లయితే వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. సన్నిహితులతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు వంటివి తొలగుతాయి. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. సేవాభావంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకైతే ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాల విషయం తీసుకుంటే అనూహ్యమైన పిలుపు అందవచ్చు. ఇక నెలలో 2వ భాగానికి వచ్చి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలు తప్పవు. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. ఆస్తి విషయంలో వివాదాలు వంటివి నెలకొంటాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు వంటివి ముందుకు సాగవు. నిరుద్యోగుల విషయం తీసుకుంటే శ్రమ అధికమవుతుంది. కొన్ని కాంట్రాక్టులు వంటివి చేజారిపోయి నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒప్పందాలు వంటివి వాయిదా వేసుకుంటారు. వ్యాపారస్తులకైతే సామాన్య లాభాలే అందుతాయి. ఉద్యోగస్తులకైతే మార్పులు సంభవం.
కళారంగంలో ఉన్నవారికి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఇక మూడో వారంలో అంటే ఈ మాసంలో కుటుంబ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా కాలం గడుపుతారు. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మారిన వ్యక్తిత్వాలు సంతృప్తిని కలగచేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఏర్పడుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలైతే ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. నూతన వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవులకు తీసుకుంటే సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకుని ఉన్నతాధికారులతో మీరు సంప్రదింపులు వంటివి చేయవచ్చు. మిత్రవర్గం సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక వ్యయం అదుపులోకి తెచ్చుకుంటారు. ఇంట్లో అంటే మీ గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనువైన కాలం. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. 8 సంవత్సరాల లోపు వయసున్న చిన్న పిల్లలు ఒక ఆపద నుంచి బయటపడతారు. శత్రుత్వాలు వంటివి తొలగి కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకుంటారు. నూతన ఆరోగ్య పద్ధతులు అలవాటు చేసుకుంటారు. బంధువర్గం సహకారం వలన చక్కటి వివాహ సంబంధాలు లభిస్తాయి. వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు వంటివి తొలగిపోతాయి. సౌఖ్యం ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు పొందుతారు. నూతన కాంట్రాక్టులు, విదేశీ జీవన అవకాశాలు మీకు తలుపు తడతాయనే చెప్పచ్చు. నూతన పరిచయాలు నిరుత్సాహపరుస్తాయి. సేవా రంగంలో ఉన్నవారు వారి లక్ష్యాల్ని చేరుకుంటారు. అయితే మొహమాటం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ మాసంలో ప్రయాణాలు వంటివి కలిసి రావు. అవాంతరాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక చివరి వారానికి వచ్చి చూసుకున్నట్లయితే తోటి ఉద్యోగుల నుండి రావాల్సిన సహకారం సకాలంలో లభించదు. ఆశించిన గుర్తింపు కూడా మీకు అంతగా లభించదనే చెప్పచ్చు. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. కుటుంబ పెద్దల ప్రవర్తన వలన సమస్యలు, అనుకోని కలహాలకు అవకాశం ఉంటుంది. నూతన దంపతులు సంతాన ప్రయత్నాలలో ఓర్పు చాలా అవసరం. ఉద్యోగస్తుల విషయం తీసుకున్నట్లయితే కనుక మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. కానీ మీరు మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. క్రమంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలైతే సాఫీగా సాగిపోతాయి. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు బాగా లాభపడతారు. వృత్తిపరమైన వ్యాపారాలు కూడా మంచిగా సాగుతాయి. మఖ నక్షత్ర జాతకులకైతే జూదం వలన పెద్ద మొత్తంలో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవనంలో ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. వ్యక్తిగత జీవనంలో ఇతరుల ప్రమేయం వలన ఒక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామిపై అపోహలకు తావివ్వకండి. మీ అమ్మగారి వర్గం వారికంటే మాతృవర్గం వారికి చూసుకుంటే కొద్దిపాటి అనారోగ్య సమస్య కనిపిస్తోంది. సంతానం యొక్క పురోగతి మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. ఇక 2-3 వారాలలో ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది. అలాగే ఒక పక్కన మీకు చక్కటి ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉంది. చిన్న చిన్న అవకాశాలు కూడా భవిష్యత్తులో మీకు మంచి చేస్తాయి. అటువంటి అవకాశాల్ని వదులుకోకండి. అతి తెలివితేటలు ప్రదర్శించడం, తర్కంగా ఆలోచించడం మంచిది కాదు. నూతన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఆచరణలోకి తీసుకురావటం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి. శ్రమ అధికమైనా కూడా పట్టుదలతో పనిచేస్తారు. స్థానచలన, ఉద్యోగ మార్పు వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీల విషయం చూసుకుంటే గౌరవ హాని సంఘటనలు ఉన్నాయి. మీ మాట విలువ తగ్గుతుంది. ఇతరుల్ని విమర్శించటం వలన సమస్యలు కోరి తెచ్చుకుంటారు. కాబట్టి మాటల యందు జాగ్రత్త అవసరం. ధనాదాయంలో నిలకడ లోపిస్తుంది. ఆర్థిక విషయాలలో ప్రణాళిక చాలా అవసరం. కోర్టు లావాదేవీల వలన ధన వ్యయము అధికమవుతుంది. ఆశించిన ధనం చేతికొచ్చుట కష్టమవుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందుల్ని కలుగు చేస్తాయి. నిరుద్యోగులకు నిరాశపూరితమైన కాలమే. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. మీ మిత్రబలం కూడా తగ్గుతుంది. కొన్ని సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఆదాయం గత మాసం కన్నా చూసుకుంటే కొంచెం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో సహాయం వంటివి లభిస్తుంది. మొదటి వారంలో మీరు ఒక ముఖ్యమైన వార్త వింటారు.
ఇక గృహ మార్పిడి లేదా నిర్మాణ పనుల్లో మిక్కిలి అవాంతరాలు లేదా అతి వ్యయం అంటే ఎక్కువగా మీకు అడ్డంకులు వస్తాయి, లేదు అంటే ఎక్కువగా డబ్బైనా ఖర్చు అవుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయం తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. సోదర వర్గంతో మాట పట్టింపుని మీరు విడిచిపెట్టడమే చాలా మంచిది. ప్రత్యర్థుల నుండి కొంత వ్యతిరేకత కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొన్ని విషయాలలో అయితే జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాలలో మీకు సాఫీగా సాగిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో మీరు జన్మించుంటే కనుక మీది కన్యా రాశి అవుతుంది. మరి ఈ రాశి వారికి జనవరి 2021 ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఎంతటి వారినైనా మీ వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు వంటివి పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారస్తులైతే వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు శ్రమ పడినా ఫలితం దక్కుతుంది. ఇక వ్యతిరేక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక బంధువులతో అకారణంగా విభేదాలు వస్తాయి. ఆరోగ్య భంగం కనిపిస్తోంది. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల్ని కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ఒక సమాచారం నిరాశపరుస్తుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని అవరోధాలు, వ్యాపారాలు వంటివి నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కళారంగంలో ఉన్నవారికి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈ మాసంలో గృహ సంబంధ నిర్మాణ పనులకు, వ్యాపార విస్తరణకు చక్కటి కాలమనే చెప్పచ్చు. రావలసిన ధనమైతే చేతికొస్తుంది. ధనాదాయం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయం తీసుకుంటే చక్కటి గౌరవ పురస్కారాలు వంటివి లభిస్తాయి. ఈ మాసంలో అన్ని విషయాలలో కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే సాగుతాయి. ఇక ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు వంటివి ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు కొంత చికాకులు కలిగించవచ్చు. కుటుంబ సభ్యులు మీ సలహాలు పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఇబ్బందులు పరిష్కారమవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిర చిత్తంతో పనిచేస్తారు. కీర్తి లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాల వంటివి తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందుల్ని కలగచేయవచ్చు. ధనాదాయం విషయంలో మీరు ఎక్కువగా ఆశించవద్దు. సామాన్యంగా గడిచిపోతుంది. ప్రథమ వారంలో అంటే మొదటి వారంలో చూసుకుంటే విమర్శలు వంటివి ఎదుర్కొంటారు. శుభకార్య సంబంధ విషయాల వలన ఖర్చు అంచనాలను పెంచుతుంది. కాబట్టి ఖర్చుపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపార వర్గంలో ఉన్నవారు మాత్రం ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవనంలో స్థానచలన ప్రయత్నాలు వంటివి విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా పూర్తి చేస్తారు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. ఇక ఈ రాశిలో ఉన్న స్త్రీల విషయం తీసుకుంటే వీరికి భోగభాగ్యాలు ఉన్నాయి. ధనాదాయం సామాన్యం. బంధు వివాదాలు, నూతన పరిచయాల వలన నష్టము ఎదురవుతాయి. ముఖ్యంగా పితృవర్గీయులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. 10వ తేదీ తదుపరి వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురిచేయు సంఘటనలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ముఖ్యంగా అతి ధైర్యం కూడా పనికిరాదు. పనులు మాత్రం వాయిదా వేయకండి. ఇక నెల చివరికొచ్చి చూసుకుంటే కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. రుణ బాధలు వంటివి తగ్గుతాయి. విద్యార్థులకు చూసుకుంటే చక్కటి అనుకూలమైన కాలం. విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవనం సామాన్యంగా సాగిపోతుంది. సరైన ప్రణాళికల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు.
సంతాన ప్రయత్నాలు వంటివి ఫలించవు. శత్రు విజయాలు లభిస్తాయి. దగ్గర వారి ప్రమేయంతో సమస్యలకు పరిష్కారం పొందుతారు. నూతన వస్తువులు వంటివి అమరుతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు సామాన్యంగా సాగుతాయి. ధనాదాయం కూడా సామాన్యం. వ్యక్తిగత జీవనంలో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆకస్మిక ప్రయాణ లాభాలు ఉన్నాయి. సంతానలేమి దంపతుల సంతాన కోరిక నెరవేరుతుంది. వ్యాపారాల వలన లాభకరమైన పరిస్థితి. పితృవర్గం వారికి మంచిది కాదు. జీవితంపై ఆలోచన దృక్పథం మారుతుంది. వైవాహిక జీవనంలో సమస్యలు వంటివి తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీకున్న ఉదార స్వభావం వలన పేరు లభిస్తుంది. చంచల స్వభావ మిత్రువర్గం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వీరి వలన అంటే ఇటువంటి స్నేహితుల వలన మీ చేతికొచ్చిన ఒక మంచి ఫలితాన్ని పోగొట్టుకుంటారు. ఈ మాసంలో వ్యతిరేక ఫలితాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ధనాదాయం తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు వంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఉద్యోగ జీవనంలో ఇబ్బందుల వలన రుణ బాధలు వంటివి ఎదుర్కొంటారు. వాహన సంబంధిత సమస్యలు. వృత్తి జీవనంలో ఉన్నవారికి అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అకాల భోజనం వల్ల సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థికంగా ఒత్తిడి వంటివి అధికమవుతాయి. కుటుంబ ఖర్చులు కూడా కొంత చికాకులు కలుగు చేస్తాయి. వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగుతాయి. ఆకస్మిక వ్యవహార నష్టం. వైవాహిక జీవనంలో పట్టుదల వలన వ్యవహారాలు సమస్యల పాలవుతాయి. మానసికంగా మీలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి నమ్మక ద్రోహం. కాబట్టి మీరు ప్రతి విషయంలో నిగ్రహాన్ని ప్రదర్శించండి. గొడవలకు అవకాశం ఇవ్వవద్దు. అయితే ఇదే సమయంలో ఆర్థికంగా కొంత ఉపశమనం అనేది ఉంటుంది. ధన వ్యయం తగ్గుతుంది. సమస్యలకు కారణాన్ని గుర్తిస్తారు. గృహంలో వాస్తు సంబంధ మార్పులు చేస్తారు. సోదర వర్గం వలన సహకారం పొందుతారు. నూతన ఆలోచనలు క్రమేపీ కార్యరూపం దాలుస్తాయి. క్రమక్రమంగా మానసిక అశాంతి తగ్గుతుంది. మనోభీతి తగ్గుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక చివరి వారంలోకి వచ్చి చూసుకున్నట్లయితే వ్యాపారాదులు కావచ్చు, ఉద్యోగ జీవనం కావచ్చు, వీరికున్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన మీ ఇంట్లో ఆనందకర సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో ఉన్న చికాకులు వంటివి తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం వలన మానసిక ఆనందం పొందుతారు. అయితే చివరి వారానికి వచ్చేటప్పటికి అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని చికాకు పెడతాయని చెప్పచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు లావాదేవీలు, మిత్రవర్గ తగాదాలు వంటివి పరిష్కారం అవుతాయి. దైవ కార్యములందు ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తవడం వలన మీలో కొంత ఒత్తిడి తగ్గుతుంది. దాంపత్య సుఖాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి. ఆశించిన కార్యాలందు విజయం పొందుతారు. శుభకార్య సంబంధ శ్రమ అధికమవుతుంది. మొత్తం మీద కన్యారాశి వారికి నెలంతా కూడా చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు. అంటే ఒక వారం చాలా మంచిగా సాగిపోతూ ఉంటుంది, మరొక వారం మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అలా మిశ్రమంగా సాగిపోతుంది. ఏదైనా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకోండి. భగవన్ నామస్మరణం చేస్తూ ఉంటే మీకు కలుగుతున్న చికాకులన్నీ కూడా దూది పింజల్లా తేలిపోతాయి. కాబట్టి ఇష్టదైవం యొక్క నామాన్ని జపిస్తూ ఉండండి. ఆరోగ్యపరమైన చికాకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ స్వామివారి దర్శనం చేసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆర్థికంగా మానసిక ఒత్తిడి వీటి వలన ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మాత్రం వినాయకుని ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రండి. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. చిత్త నక్షత్రం 3, 4 పాదములు లేదా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది తులారాశి అవుతుంది. మరి ఈ రాశి వారికి జనవరి 2021 ఈ నెల ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు తులారాశి వారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఆస్తి విషయంలో సమస్యలను అధిగమిస్తారు. వ్యూహాత్మకంగా వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత పని ఒత్తిడులు తగ్గే సూచనలున్నాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి. ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు వంటివి తీరుతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు వంటివి పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలైతే మరింత సాఫీగా సాగి లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలున్నాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. ఇక ఆర్థిక ఇబ్బందులు లేకున్నా కూడా తెలియని అసంతృప్తి అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. నిర్మాణాలలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోయే ఆస్కారం ఉంది. ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి విందులు, వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించే సూచన కనిపిస్తోంది. మీ సంతానం యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ధనాదాయం బాగుంటుంది. ఇక రెండో వారం విషయంకి వచ్చి చూసుకుంటే కుటుంబ పరిస్థితులు గతి తప్పుతాయి. ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతోటి జాగ్రత్త చాలా అవసరం. నూతన రుణాలకు ఈ మాసంలో అంటే ఈ నెలలో ప్రయత్నించకుండా ఉండడమే చాలా మంచిది. నూతన ప్రయత్నాలు వంటివి తప్పక విజయవంతమవుతాయి. వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసొస్తారు. మూలధనం సమకూర్చుకుంటారు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఇక చివరి వారానికి వచ్చి చూసుకున్నట్లయితే సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్థులకు చక్కటి సాంకేతిక విద్యలో ప్రవేశం లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుస్తుంది. వినోద కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. ఈ మాసంలో కుటుంబ వివాదాలున్నా కూడా ఆర్థిక లాభాలు అయితే చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. నూతన ప్రాజెక్టులు లభిస్తాయి. నూతన అధికారాలు పొందుతారు. వాహన యోగం ఉంది. అయితే ఇదే సమయంలో గృహంలో ఇంటి కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించాలి. విదేశీ జీవన ప్రయత్నాలలో సమస్యలు ఎదురవుతాయి. ఇక మూడో వారం చూసుకుంటే వృధా ప్రయాణాలు వంటివి చేస్తారు. సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వలన అశాంతి కలుగుతుంది. ఇక చివరి వారానికి వచ్చి చూసుకుంటే మీ చేతిపై పుణ్యకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. స్త్రీలకైతే స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడుతుంది. మీ ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే కొన్ని కుటుంబ సమస్యలు మానసికంగా చికాకుల్ని కలగచేస్తాయి. రక్త సంబంధీకుల పట్ల ముఖ్యంగా మీరు జాగ్రత్త చాలా అవసరం చెప్పబడుతోంది. చాలా జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఈ మాసంలో ధనాదాయానికి వచ్చిన లోటేమీ లేదు. ఇక ఇబ్బంది అనేది కూడా అంతగా లేదు. సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలే ఏర్పడతాయి. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే నేత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులు మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల వలన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. తోటి ఉద్యోగుల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక అపవాదులు కూడా ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వంటివి అతి కష్టంపై ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అననుకూల మార్పులు జరుగుతాయి. ఇక పుష్ప సంబంధ వ్యాపారం చేయవారికి అంటే పూలకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి వారి జీవనాధారం దెబ్బతింటుందని చెప్పచ్చు.
కాబట్టి లభించిన అవకాశాలతోటే తృప్తి పడాలి. నాయకులకైతే పదవి భంగం కనిపిస్తోంది. మీ సంతానానికి ఉద్యోగ లాభం కనబడుతోంది. గతకాలపు సమస్యల నుండి కొంత ఉపశమనం కూడా పొందే అవకాశం ఉంది. నెమ్మదిగా కుటుంబ సంబంధాలు కొంత మెరుగు అవుతాయి. మీరు స్నేహపూర్వకంగా మాట్లాడడం అలవర్చుకుంటే మాత్రం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. విమర్శల నుంచి బయటపడతారు. పెద్దల అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి మాత్రం ఈ మాసం కలిసి రాదు. వారు పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికమవుతాయి. యాత్ర సంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపార రంగాల్లో వారికి చూసుకుంటే చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేవతా ప్రతిష్ఠ వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాలలో మీ నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండడమే చాలా మంచిది. ఇక ఈ మాసంలో సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే మాత్రం మీ జీవిత భాగస్వామితోటి చాలా విషయాల్లో మీరు సర్దుకుపోయి వెడితేనే మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందగలుగుతారు. ఇక గృహంలో బంధువుల కలయిక కొంత సంతోషకరమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. మీ మనోభిష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలైతే సంతృప్తికరమైన మార్గంలో కొనసాగుతాయి. ధనాదాయంలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయమై వైద్య సహాయం తీసుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు ఫలప్రదం అవుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. చివరి వారంలో కోర్టు కేసులు వంటివి కొట్టివేయబడతాయి. కాస్తంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా అయితే ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మనోవేదనే కనబడుతోంది. తీవ్ర ప్రయాస అనంతరమే కార్యాలు విజయం పొందుతాయి. ఆదాయంలో పెరుగుదల కోసం నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఎదిగిన పుత్ర సంతానంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద తులారాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలున్నాయి. అక్కడక్కడ కొంత అంటే చివరి వారానికి వచ్చి మూడో వారంలో అలా చూసుకున్నట్లయితే కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ ముందుగా మీకు చెప్పడం ఎందుకు జరుగుతుంది అనంటే ఆ పొరపాటు జరగకుండా మీరు సరిదిద్దుకుంటారని. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో వృశ్చిక రాశి వారి ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2021 ఎలా ఉండబోతోంది ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలైతే నిరాశజనకంగా సాగుతాయి. బంధువులు మిత్రులతోటి విభేదాలు వంటివి నెలకొంటాయి. మీ ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై మాత్రం కొంత శ్రద్ధను వహించాలి. పరిస్థితులు ఏవి కూడా మీకు అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలైతే సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకైతే అదనపు పని ఒత్తిళ్లు ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కొన్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువుల్ని కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రుల్ని ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు వంటివి కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులు కూడా నెమ్మదిగా ఉత్సాహవంతంగా సాగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. యుక్తి పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా పడిన శ్రమ ఫలిస్తుందనే చెప్పచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురుస్తాయి. విద్యార్థులకు కొంత ప్రోత్సాహకరంగా సాగుతుంది.
ఆర్థిక విషయాలు మొత్తం మీద సంతృప్తినిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారాలు సజావుగా సాగి తగినంత లాభాల్ని పొందుతారు. పారిశ్రామిక వర్గాలకైతే అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ధనాదాయం మాత్రం సామాన్యంగా ఉంటుంది. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. నూతన ప్రయోగాలు చేయటానికి ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందడానికి ఇది యోగవంతమైన కాలం. నూతన పారితోషికాలు కూడా అందుకునే సూచనలు ఉన్నాయి. ఈ రాశి జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం ఉండదు. జీవిత భాగస్వామి సంబంధిత బంధువర్గం వారితో విరోధాలు ప్రారంభమవుతాయి. గృహ సంబంధ స్థానచలన ప్రయత్నాలు 2వ వారంలో ఫలిస్తాయి. అనురాధ జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వల్ల చక్కటి అవకాశాల్ని కోల్పోతారు. ఇక అన్ని విధాల ఆదాయం అయితే బాగానే ఉంటుంది. వ్యాపార విస్తరణకు నూతన ఆలోచనలు అమలు చేయటానికి ఈ మాసం కొంతవరకు కలిసొస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేయటానికి, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలకు కూడా ఈ మాసం అనువైన కాలంగానే చెప్పబడుతోంది. ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి కనిపిస్తోంది. నూతన బాధ్యతల వంటివి మీ మీద పడే అవకాశం ఉంది. వ్యాపారాదుల విషయం తీసుకుంటే ఆశించిన స్థాయిలో లాభాలు కొనసాగుతాయి. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. విద్యార్థులకు సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ఇక 3వ వారానికి వచ్చి చూసుకున్నట్లయితే విహారయాత్రలు, విందు వినోదాల వలన సంతోషంగా సమయం గడుస్తుంది. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్థిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం కనిపిస్తోంది. కుటుంబ బాధ్యతలను తీసుకుంటారు. స్థిరాస్తి తగాదాలలో రాజీ ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు వంటివి పెరుగుతాయి. పోటీదారులు తొలగిపోతారు. గుత్తేదారులకు భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. మీ సంతానానికి కొద్దిపాటి అనారోగ్యం వలన మనస్తాపం కలుగుతుంది. పై అధికారుల సహకారంతో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. సులువుగా మీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన వ్యయములు, విదేశీ జీవన సంబంధ ప్రయత్నాలలో జాప్యం వంటివి చికాకును కలిగిస్తుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఈ మాసంలో ప్రారంభ రోజులు అంటే మొదటి వారంలో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినా కూడా నెలాఖరుకు వచ్చేటప్పటికి అంటే మాసం చివరకు వచ్చేటప్పటికి గురుగ్రహ బలం వలన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. 3వ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత శుభవార్త. అందరి మన్ననలు పొందుతారు. మాసాంతంలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. నూతన పనులైతే ఆరంభించవద్దు, నష్టం కలిగే అవకాశం ఉంది. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ విషయాలలో చికాకులు అధికమవుతాయి. 2వ వారంలో సంతాన సంబంధ లాభం కనిపిస్తోంది. ధనాదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో చక్కటి అనుకూలమైన వాతావరణం, ఆనందకరమైన సమయం. 4వ వారం ప్రారంభం నుండి మాసాంతం వరకు చూసుకుంటే చేతిలో ధనం నిలవదు, వృధా వ్యయం కూడా కనబడుతోంది. మొదటి అర్ధభాగంలో అయితే అంటే నెల మొదటి భాగంలో మొదటి 15 రోజులలో మీరు ఇష్టమైన వ్యక్తులతోటి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు చేసుకుంటారు. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలలో ఇరుగు పొరుగు వారితోటి తగాదాల వలన చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు, శరీర ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. ఈ మాసంలో పనులు పూర్తవడానికి మీరు మధ్యవర్తులపైన ఆధారపడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం పనికిరాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఇంటి వాతావరణం అంటే కుటుంబ సౌఖ్యం విషయం తీసుకుంటే మధ్యమ ఫలితాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలను ఆశించిన విధంగా ఫలితాలైతే దక్కవు. నూతన ప్రయత్నాల వంటివి వాయిదా వేయడమే మంచిది. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధన వ్యయం ఎక్కువగా కనబడుతోంది. ధనాదాయం మొదట్లో అంతగా అనుకూలంగా లేకపోయినా నెమ్మదిగా పెరుగుతుంది. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగుతూ వస్తాయి. 2-3 వారాలలో నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు మీకు లాభిస్తాయని చెప్పచ్చు. కళత్ర మూలక ధన లాభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఉంది. దూరపు బంధువుల వల్ల అయితే అంటే వారిని కలవడం వలన మీకు లాభమే కలుగుతుంది.
కెరియర్ పరంగా నెమ్మదిగా ఉన్నతి పొందుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి వారికి జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిది ధనుర్రాశి అవుతుంది. 2021 జనవరిలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి జనవరి నెలలో ఆర్థిక ఇబ్బందులనేవి కొంత చికాకు పరుస్తాయి. రుణాలు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చాలా అవసరం. మిత్రులతోటి మాట పట్టింపులు, కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు సవాలుగా నిలుస్తాయి. వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకైతే వారికి కొత్త విధులు కొంత ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయ వర్గాల విషయం తీసుకుంటే కొన్ని విమర్శలు ఎదురై నిరుత్సాహపడతారు. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు వంటివి ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణ బాధల వంటివి తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకైతే లాభాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగస్తులకైతే కొత్త బాధ్యతలతో పాటు తగినంత శ్రద్ధగా మీరు పనిచేసినట్లయితే తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలనేవి కొన్ని దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని పనులైతే ముందుకు సాగవు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురు కావచ్చు. ఆరోగ్య సమస్యలైతే చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి కొన్ని ఒత్తిడులు వంటివి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతోటి విభేదాలు వస్తాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ వృధా అవుతుంది. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా కూడా ఆదాయానికి మాత్రం కొద ఉండదు. ముఖ్యమైన విషయాల వంటివి గోప్యంగా ఉంచండి. చిన్న తరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా కూడా ఆదాయానికైతే కొద ఉండదు. ముఖ్యమైన విషయాల వంటివి గోప్యంగా ఉంచండి. చిన్న తరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీ సామర్థ్యానికి ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాల్ని అందిస్తారు. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం. ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల వలన సామాన్య ధన సంపాదన. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. 10వ తేదీ తర్వాత చూసుకుంటే నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. ఇక 3వ వారం విషయంలో మాత్రం ఉద్యోగ జీవనంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. మాసాంతంలో చివరకు వచ్చేసరికి వ్యసనాల వల్ల వృధా వ్యయం. మీ ప్రమేయం లేకుండానే అవమానాలు, అపవాదులు భరించవలసి వస్తుంది. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా ఆసక్తి కలిగి ఉన్నవారికి ఆశించిన పదవులు లభించే అవకాశం ఉంది. ఉన్నత హోదా పొందుటకు ఇది అనువైన కాలంగా చెప్పచ్చు. విదేశీ సంబంధ స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో 2వ వారంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. 3వ వారంలో నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యల వలన సమస్యలు వస్తాయి. మాసాంతంలో అంటే నెలాఖరులో ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిశ్రమ ఫలితాలు వంటివి ఏర్పడతాయి. వ్యక్తిగత జీవనంలో అవిధేయత వల్ల చికాకులు వస్తాయి. 2, 3 వారాలలో ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఆకస్మిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు వంటివి ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు వస్తాయి. మాసాంతంలో ఆర్థిక పరంగా కొంత వృద్ధి కనిపిస్తోంది. వ్యవసాయ సంబంధిత రంగాల్లో ఉన్న వారికి మాత్రం తీవ్ర వ్యయం ఏర్పడుతుంది. విద్యార్థులకైతే మిశ్రమమైన ఫలితాలే.
విద్యా విఘ్నాన్ని కూడా ఎదుర్కొనే సూచన ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ధనాదాయం కొంత వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవనాలు సామాన్యంగా ఉంటాయి. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల గౌరవం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోర్టు తగాదాలు, వివాహ సంబంధ వివాద విషయాలయందు లాభాల్ని పొందుతారు. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక వలన ఆనందకర సమయం. నూతన కార్యములు ప్రారంభించుటకు ఈ మాసం అనువైన కాలం. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతి లభిస్తుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు మీకు లభిస్తాయి. 3వ వారంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం కొంత లాభాలు కళ్ళ చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయం అయితే మాత్రం చక్కటి ధన ప్రాప్తిని పొందుతారు. ఉద్యోగ జీవనంలో వారికి మాత్రం ఈ నెలలో ఎక్కువగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. పై అధికారులతోటి మాట పడతారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు వంటివి వస్తాయి. ఇక మాసాంతంలో అంటే నెల చివరలో చూసుకుంటే ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆటంకాలు వంటి వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలలో ఊహించని నష్టం జరుగుతుంది. గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాదాయం మాత్రం సామాన్యంగానే ఉంటుంది. మొదటి వారంలో ప్రారంభించే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. 2వ వారంలో చూసుకుంటే ఉద్యోగ జీవనంలో సమస్యల వంటివి తొలగి కొంత మనశ్శాంతి అనేది ఉంటుంది. నూతన గృహ లేదా వాహన ప్రయత్నాలు వంటివి కూడా ఫలిస్తాయి. అయితే గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడే సూచనలు మాత్రం అధికంగా కనబడుతున్నాయి. మానసికంగా తీవ్ర సంఘర్షణ కూడా ఎదుర్కొంటారు. ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ మాసంలో అంటే ఈ నెలలో ఏర్పడే నూతన పరిచయాలు, కొత్తగా ఎవరు పరిచయం అయినా కూడా కొన్ని ఇబ్బందులే వస్తాయి. కాబట్టి పరిచయాల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మూలా నక్షత్ర యువతులు మాత్రం జాగ్రత్త వహించండి. ధనాదాయం సామాన్యంగా ఉంది. ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో వృత్తి జీవనంలో ఉన్న వారికి మాత్రం కొద్దిపాటి చికాకులు. అయితే మిత్రుల సహాయ సహకారాలతో అడ్డంకులన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఆర్థిక రుణాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అనారోగ్య సమస్యలు మాత్రం ఈ నెలంతా కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశమే ఉంది. భాతృవర్గం వారితో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్న వారికి మొదటి వారంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు ఏర్పడే సూచన ఉంది. 2వ వారంలో చూసుకుంటే సామాన్య ఫలితాలు, వ్యక్తిగత జీవన సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. 3వ వారానికి వచ్చి చూసుకుంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరదేశ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. గృహంలో బంధువుల రాకపోకలు ఉంటాయి. ఇక చివరి వారంలో అంటే మాసాంతంలో చూసుకుంటే వృత్తి జీవనంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు వంటివి పెరుగుతాయి. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువుల్ని అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉంటాయి. ప్రతి వ్యవహారం కూడా మీరు ఆశించిన మార్గంలోనే నిదానంగా పూర్తవుతుంది. కొంత మీరు ఓపిక వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద అన్ని వర్గాలు అలాగే అన్ని రంగాలలో వారికి చూసుకున్నట్లయితే కనుక మిశ్రమమైన ఫలితాలు. కొన్ని రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనబడుతుంటే కొన్ని రంగాలలో ఉన్నవారికి ఇబ్బందులు కనబడుతున్నాయి. మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కలుగుతున్న చికాకుల నుంచి కొంత ఉపశమనం లభించాలంటే మీ ఇష్టదైవం యొక్క ప్రార్థన చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జనవరి నెలలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. 2021 జనవరిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి కనిపిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు వంటివి ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు వంటివి అందుతాయి. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగిపోతాయి.
ఇక నెలలో రెండో అర్ధభాగం చూసుకున్నట్లయితే అనుకున్న పనులన్నీ కూడా శ్రమ అనంతరమే పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విస్తరణ కార్యక్రమాలను నిలిపివేస్తారు. ఉద్యోగస్తులకైతే కొన్ని మార్పులు సంభవించవచ్చు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహమని చెప్పచ్చు. స్త్రీలైతే కుటుంబ పరిస్థితులతో సర్దుకుపోవడమే క్షేమదాయకం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే శ్రేయస్కరం. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ సందేహాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు. వ్యక్తిగత జీవనం మాత్రం బాగుంటుంది. జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగు విధంగా నడుచుకుంటారు. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు. గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు వంటివి లభిస్తాయి. పితృవర్గానికి చెందిన ఒక ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. ధనం విషయం చూసుకుంటే అవసరాలకు తగిన విధంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక మూడో వారంలో చూసుకున్నట్లయితే కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. సమాజంలో నూతన హోదాను ఏర్పాటు చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా సాగుతాయి. ఇక చివరి వారానికి వచ్చేసరికి చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కోర్టు తగాదాలలో అనుకూలత ఏర్పడుతుంది. గృహంలో బంధువర్గం కలయికల వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఖర్చు ఎక్కువ అవడానికి సూచనలు ఉన్నాయి. 22వ తేదీ తరువాత నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపార వర్గం వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. సంతాన ప్రయత్నాలు సఫలం కావడానికి దైవ ఆశీస్సులు ముఖ్యం. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారాలు మంచి అభివృద్ధికర మార్గంలో కొనసాగుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొదటి వారంలో చక్కగా ఉన్న ఈ రాశి వారికి రెండో వారం మాత్రం సామాన్య ఫలితాల్ని కలుగు చేస్తుంది. మూడో వారానికి వచ్చేసరికి మిత్రుల వలన ఒక ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా సిద్ధంగా లేని ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆశాభంగం అనే చెప్పచ్చు. ఇక మకర రాశికి చెందిన స్త్రీల విషయం తీసుకుంటే గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందుల్ని కలగచేస్తుంది. ధనాదాయం తగ్గుతుంది. అవసరాలకు రావాల్సిన ధనం అందడం కష్టమనే చెప్పచ్చు. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక సంతాన ప్రయత్నాలు వంశ పెద్దల ఆశీస్సులతోటి తప్పకుండా విజయవంతం అవుతాయి. వ్యక్తిగత జీవనంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడతాయి. శత్రువులపై విజయాన్ని పొందుతారు. కొద్దిపాటి గర్వం మీలో పెరుగుతుంది, కానీ ఆ గర్వాన్ని మీరు తగ్గించుకోగలిగితే చాలా మంచిది. మీ మాట తీరు ముఖ్యంగా కొన్ని సమస్యలు ఏర్పరిచే అవకాశం ఉంది, కాబట్టి మాట తీరును మార్చుకోండి. ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే నెల మొత్తం మీద అకాల భోజనాల వలన చికాకులు కలిగే అవకాశం ఉంది. కొంత మీలో ఆందోళన అనేది అధికమవుతుంది, అంటే బీపీ వంటివి పెరిగే అవకాశం ఉంది. మానసిక వ్యధ కూడా అధికమవుతుంది. ఇక పిల్లల విషయం తీసుకున్నట్లయితే శిరోబాధ అంటే తలనొప్పి లేదా కర్ణ సంబంధ సమస్యలు అంటే చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు తలపెడితే మాత్రం కష్టం మీదే జయాన్ని పొందుతారు. ముఖ్యంగా నేను మీకు చెప్పే సూచన ఏంటి అంటే మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోండి. ఆ కోపం వల్ల మీకు ఎప్పటికైనా ఇబ్బందులే వస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఆవేశం తగ్గించుకుని ప్రవర్తిస్తే మంచి ఫలితాల్ని తప్పకుండా అందుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుటుంబ జీవనానికి సంబంధించి శుభకార్యాలు నిర్వహించటం, ఉల్లాసంగా బంధువులతోటి మిత్రులతోటి చేరికలు ఏర్పడడం జరుగుతుంది. ఉద్యోగ జీవనానికైతే కార్యానుకూలత లభిస్తుంది. అయితే స్నేహితుల వాహనాలు మాత్రం తీసుకోవద్దు. ఆ వాహనాలు మీరు నడిపినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్త.
జీవిత భాగస్వామి సహకారం ఈ మాసంలో పుష్కలంగా లభిస్తుంది. తద్వారా కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మాసాంతంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వంటివి పెరుగుతాయి. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు ఏర్పడే అవకాశం ఉంది. అవసరమైన ధనం చక్కగా చేతికి సకాలంలోనే అందుతుంది. భవిష్యత్తు గురించిన అనుకూలమైన బాటలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో ఉన్న వారికి స్థిరత్వం లభిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి నెలలో 2వ వారం తప్ప మిగతా అన్ని వారాలు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి చేసే సూచన ఏంటి అంటే, మీలో పెరుగుతున్న అహంకారం, గర్వం లాంటివి తగ్గించుకోండి. అలాగే కోపంతో ఎవరిని ఏమీ అనొద్దు. కోపం కారణంగా ఎన్నో మంచి అవకాశాలు మీకు చేజారిపోతాయి. కాబట్టి కోపాన్ని కూడా నిగ్రహించుకోండి. తప్పకుండా మంచి ఫలితాల్ని పొందుతారు. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు లేదా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. 2021 జనవరిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు వంటివి తీరుస్తారు. పెద్దల సలహాల మేరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వంటివి తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యంగా మార్పులు కలగవచ్చు. రాజకీయ వర్గాలకు చూసుకుంటే అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. రాబడి మీకు ఉత్సాహాన్నిస్తుంది. కొత్త కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల వంటి పరిష్కారాల్లో మీరే చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మీకు కొత్త పెట్టుబడులు వంటివి అందుతాయి. ఉద్యోగస్తులైతే వారి రంగాలకు సంబంధించి అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు వంటివి లభిస్తాయి. ఈ మాసంలో పరిస్థితులన్నీ కూడా క్రమంగా మెరుగవుతాయి. ధనాదాయం క్రమంగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇక 2వ వారంలో చూసుకుంటే ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడవచ్చు. పై అధికారుల వల్ల లాభం కలుగుతుంది. స్త్రీలకైతే కీళ్ల సంబంధ అనారోగ్య సమస్యలు ఇబ్బందుల్ని కలుగచేయవచ్చు. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు వంటివి ఏర్పడతాయి. ఈ ప్రయాణాలన్నీ కూడా లాభకరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. అవసరాలకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. 12వ తేదీ నుండి 18వ తేదీ మధ్య కాలంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం జాగ్రత్త వహించండి. ఈ కాలంలో అంటే 12వ తేదీ నుంచి 18వ తేదీ లోపు వాహన ప్రమాద సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక 3వ వారంలో అంటే తృతీయ వారంలో సామాన్య ఫలితాలు కలుగుతాయి. చివరి వారానికి వచ్చేసరికి అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులు వంటివి కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగములు వంటివి ఎదుర్కొంటారు. ఇక ఈ మాసంలో మొత్తం మీద ధనాదాయం బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో శుభకరమైన ఫలితాలు వంటివి ఏర్పడతాయి. నూతన వ్యాపార ప్రారంభకులకు కార్యసిద్ధి లభిస్తుంది. స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతుల్ని పొందుతారు.
మొదటి రెండో వారాలలో తలపెట్టిన ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలన్నీ కూడా సౌకర్యవంతంగా పూర్తవుతాయి. మూడవ వారానికి వచ్చేసరికి ఆకస్మిక శారీరక రుగ్మతలు చికాకుల్ని కలుగు చేస్తాయి. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి ఏర్పడుతుంది. ఈ మాసంలో మొత్తం మీద చూసుకుంటే శరీర ఆరోగ్యం సహకరిస్తుంది. మీ సంతానం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది. నూతన దంపతులకు సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ గృహంలో బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. పితృవర్గీయుల కోసం ధన వ్యయం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధ స్థాన చలన ప్రయత్నాలకు 2-3 వారాలు అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అధికారులతోటి వివాదాల వంటివి తొలగిపోతాయి. సినీ రంగ వ్యాపారాలు చేసేవారికి మాత్రం ఆశించిన లాభాలు లభించుట కష్టమనే చెప్పచ్చు. పెట్టుబడులు పెట్టుటకు ముందు పెద్దల యొక్క సలహాలు పాటించడం చాలా మంచిది. చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహనం అటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆశించిన విధంగా ధనాదాయం లభిస్తుంది. గతకాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభిస్తుంది. గృహ సంబంధ క్రయ విక్రయాల యందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో ఆలోచనలన్నీ కూడా సక్రమంగా కొనసాగుతాయి. కార్యభారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహకారం పొందుతారు. మూడవ వారంలో మాతృవర్గీయులతో ఆర్థిక సంబంధ విషయాల యందు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఆర్థికంగా వివాదాల్ని కలుగజేసే అవకాశం ఉంది. తొందరపడి భాగస్వామ్య వ్యాపారాలందు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఇక రెండో వారం లోపులోనే మీరు ఏం చేస్తారంటే వాయిదా పడుతూ వస్తున్న ఇష్టదైవ సందర్శన చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు మినహాయిస్తే మిగిలిన రంగాల వారికి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా కొనసాగుతాయి. మిత్రులకు రుణ విషయాల యందు వ్యక్తిగత హామీలు ఇవ్వకండి. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగుతాయి. సొంత మనుషుల నిరాదరణ మానసికంగా బాధిస్తుంది. ఈ మాసంలో దూర ప్రాంత పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయి. రెండో వారంలో శరీరానికి కార్యభారం వలన అలసట ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. ఆలోచనలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. ఇక చివరి వారానికి వచ్చేటప్పటికి మిత్రులే శత్రువులు అవుతారు. మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా మిత్రులతోటి ప్రస్తావించడం మంచిది కాదు. ఊహించని విధంగా వ్యాపార వ్యవహారాల యందు ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలనేవి లభించవు. పెట్టుబడులు శారీరక శ్రమ వంటివి వృధా అవుతాయి. మానసికంగా ఒంటరితనం బాధిస్తుంది. చిన్నపిల్లలకైతే శారీరక హాని. వృత్తి వ్యాపార రంగం వారికి ఆదాయం తగ్గుతుంది. వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. అయితే మాసం చివరకు వచ్చేటప్పటికి నెల చివరిలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యల వంటివి తొలగిపోతాయి. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు చేయడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని మీరు ఆశించవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. శ్రమ వలన పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గం వలన సహకారం పొంది నూతన స్థిరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి జీవనంలో వారికి గౌరవం చక్కటి అభివృద్ధి ఏర్పడుతుంది. విదేశీ జీవనం చేసేవారికి మాత్రం ఈ మాసం కలిసి రాదు. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. మీ సంతానంతోనే విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. శతభిష నక్షత్ర స్త్రీలకు అపవాదులు వంటివి బాధిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి నెలంతా చూసినట్లయితే ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమమైన ఫలితాలు కలిగే వారాల్లో మాత్రం ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి. తప్పకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. జనవరి నెలలో మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం లేదా ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. 2021 జనవరిలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి జనవరి నెలలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాల వంటివి తీరిపోతాయి.
ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం, ఇంటి నిర్మాణాలు వంటివి చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాల్ని పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు క్రమేపీ తీరిపోతాయి. ఆస్తి వివాదాల వాటి నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహన సౌఖ్యం, వివాహ ఉద్యోగ యత్నాలు వంటివి ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసలు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులతోటి అకారణంగా వివాదాల వంటివి కూడా నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. రుణ యత్నాలు వంటివి ముమ్మరం చేస్తారు. ఓర్పు నేర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలే ఉండొచ్చు. ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం. కళారంగం వారికి కొత్త చిక్కులు. ఈ మాసంలో తలపెట్టిన ప్రతి కార్యం, ఆలోచన లాభిస్తాయనే చెప్పచ్చు. గతకాలపు సమస్యలు కొన్ని తొలగే అవకాశం ఉంది. కార్యసిద్ధి, ఆర్థిక అభివృద్ధి వంటివి ఏర్పడతాయి. వృధా ధన వ్యయం తగ్గుతుంది. చేతిపైన ధనం నిలుస్తుంది. శారీరక అనారోగ్యం నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. గృహ సంబంధాలు లేదా భూ సంబంధ స్థిరాస్తి లాభం ఏర్పడవచ్చు. వివాదాలు వంటివి తొలగిపోతాయి. అరుదైన అవకాశాల వంటివి లభిస్తాయి. శుభవార్తలు వంటివి వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరుస్తాయి. కుటుంబ వాతావరణంలో ఆనందకరమైన సంఘటనలు ఉన్నాయి. క్రీడారంగంలోని వారికి చక్కటి విజయాలు లభించును. 20వ తేదీ తరువాత చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం కూడా చాలా చక్కగా ఉంది. కుటుంబ సంతోషాలు ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువుల్ని అమర్చుకోగలుగుతారు. అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు వంటివి ఫలించును. ధనాదాయం బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభాలు వంటివి ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు సామాన్యం. జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు. మాసం మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది. ఈ మాసంలో కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగుతాయి. ఈ మాసం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడతారు. కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తి పొందే అవకాశం ఉంది. మిశ్రమమైన ఫలితాల్ని పొందుతారు. వ్యాపార రంగంలో పోటీ పెరిగి ఆదాయంలో తగ్గుదల వంటివి ఏర్పడతాయి. తల్లి లేదా మాతృవర్గీయుల వారితో విభేదాలు బాధిస్తాయి. ప్రతి కార్యం కూడా దైవ ఆశీస్సులతో విజయం పొందుతుంది. కుటుంబ కలహాలు తొలగి బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించడం వలన కష్టాల నుంచి బయటపడతారు. ఆశించిన విధంగా ధన ప్రాప్తి పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయాలలో మాత్రం చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చును. స్నేహితుల పనుల కోసం వృధాగా శ్రమించవలసిన అవసరం కనిపిస్తోంది. గృహ సంతోషాలు మధ్యమం అని చెప్పచ్చు. ఈ నెల 22 నుండి 29 తేదీల మధ్య ఆర్థిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించండి. ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమవుతాయి. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవలసి రావచ్చు. విద్యార్థులకైతే అఖండ విజయం ఏర్పడుతుంది. నూతనంగా వ్యాపారాలను మొదలుపెట్టిన వారికి మాత్రం చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడుతుంది.
ఉద్యోగ జీవనంలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతోటి మాట పడతారు. శ్రమకు తగిన ఫలితం దక్కకపోవచ్చు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు ఉన్నాయి. 2 మరియు 3 వారాలు చూసుకుంటే సామాన్య ఫలితాలు. కొత్త వ్యక్తుల పరిచయం, ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానూ ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వంటివి కలిసొస్తాయి. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాల్ని సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల వంటివి కొంతమేర పరిష్కరించుకుంటారు. కళారంగంలోని వారికి మాసం చివరికొచ్చేటప్పటికి నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు వంటివి అందుకుంటారు. శుభకార్యాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. ఆస్తుల వ్యవహారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పాత మిత్రుల్ని కలుసుకుంటారు. మంచి చెడ్డ విచారిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనువైన సమయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడులు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుందనే చెప్పచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరే సమయం ఇదే అని చెప్పచ్చు. నూతన పరిచయాలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి తగిన ప్రోత్సాహం అందుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. పారిశ్రామిక వర్గాలకు చికాకులనేవి తొలగిపోతాయి. మొత్తం మీద చూసుకుంటే మీన రాశి వారికి నెలంతా కూడా ఒక వారం అనుకూలమైన పరిస్థితి కనబడుతుంటే ఒక వారం ఇబ్బందులు కనబడుతోంది. ఇలా మిశ్రమమైన ఫలితాలతోటి ఈ నెలంతా గడిచే అవకాశం ఉంది. ఆర్థికంగా అయితే పెద్దగా ఇబ్బందులు లేవు. అవసరానికి తగిన ధనం అందుతుంది. మొత్తం మీద ఉద్యోగస్తుల విషయం తీసుకున్నట్లయితే కనుక వారికి మిశ్రమమైన ఫలితాలు. కొంచెం ఉద్యోగస్తులు మాత్రం పని విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తగు జాగ్రత్తతోటే మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు, జ్యోతిష్య, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.